హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం చాప్టర్ అధ్యాయం 21 21st చాప్టర్లోకి వచ్చేసాం. ఒక యోగి ఆత్మకథ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, 21st చాప్టర్ మనం ఈరోజు తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా. ఏంటి చాప్టర్ పేరేంటి అంటే మేము కాశ్మీర్ వెళ్ళాం. సో ప్రీవియస్ చాప్టర్స్ 20 చాప్టర్లో మనం కాశ్మీర్ వెళ్ళలేదు అనే దాని మీద మనం తెలుసుకున్నాం. అంటే మన ముకుందుడు కాశ్మీర్ వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారు, హిమాలయాల దగ్గరికి వెళ్ళాలి అని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అది ఏదో ఒక విధంగా పోస్ట్ పోన్ అవుతుంది, అడ్డంకులు వస్తున్నాయి. అలాగే ప్రీవియస్ చాప్టర్లో కూడా ఆయన కాశ్మీర్ వెళ్ళాలనుకోవడం, దానికి ఆయన హెల్త్ ఎంత రిస్క్లో పడేవాళ్ళు. ఒకవేళ ఆయన అనుకున్నది నేను వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, ఎన్ని అడ్డంకులు వచ్చినా అని ఆయన అనుకుని ఉంటే ఎంత రిస్క్లో పడేవాళ్ళు అనేది మనకి ప్రీవియస్ వీడియోలో తెలుస్తుంది. సో ఇక ఈ వీడియోకి వచ్చేసి మనకి కాశ్మీర్ వెళ్ళాం. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా మన ముకుందుడి యొక్క కోరిక నెరవేరింది అన్నమాట. సో కాశ్మీరు వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయిపోయారనమాట. గురుదేవుల బ్లెస్సింగ్స్తో గురుదేవులు చెప్తారు ఏమని అంటే, ముకుందా నువ్వు చక్కగా బాగానే ఉన్నావు, ఇప్పటికీ నువ్వు కోలుకున్నావు. కలరా వ్యాధి వచ్చినప్పటికీ నువ్వు కొంతవరకు నీ ఆరోగ్యం బేషుగ్గా ఉంది, బాగుంది. సో ఇప్పుడు నువ్వు మనం కాశ్మీర్ వెళ్దాం అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. అప్పుడు ఇక వాళ్ళ యొక్క టీమ్ ఆఫ్ 6 మెంబర్స్ అనమాట. సో వీళ్ళు 6 మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు గురుదేవులు, కనాయి అంటే అక్కడ పనిచేసే విద్యార్థి, అండ్ ముకుందుడు, వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకా 3 విద్యార్థులు వెళ్తారు. టీం రెడీ అవుతారనమాట వెళ్ళడానికి, కాశ్మీర్ వెళ్ళడానికి. సో వాళ్ళ 6 కూడా కాశ్మీరు బయలుదేరి వెళ్తారు. వెళ్ళంగానే అక్కడ ఫస్ట్ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్, విజిట్ చేసినటువంటి ప్లేస్ ఏంటి అంటే సిమ్లా అనమాట. సో సిమ్లాలో వాళ్ళు దిగుతారు. సిమ్లాలో దిగంగానే అక్కడ వాళ్ళకి ఒక అమ్మాయి రెడ్ కలర్ ఫ్రూట్స్, చాలా ఇంగ్లీష్ స్ట్రాబెర్రీలు ఉన్నాయి అని చెప్పేసి గట్టిగా అరవడం అనేది వింటారనమాట. సో బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మన గురుదేవులకి, యుక్తేశ్వర్ గారికి. సో ఆ ఇంట్రెస్ట్తో గబగబా అక్కడికి వెళ్ళి ఆ బుట్టెడు పళ్ళు కొనేస్తారనమాట. కొనేసేసి కనాయికి, మిగతా ముకుందుడికి, అందరికీ కూడా ఫ్రూట్స్ ఇస్తారనమాట. ముకుందుడు ఆ ఫ్రూట్ తినంగానే పుక్కను ఊసేస్తారనమాట. ఊసేసేసి అబ్బా ఇంత పుల్లగా ఉన్నాయి, నాకు అసలు ఎప్పటికీ ఇవి నచ్చవు, ఈ ఫ్రూట్స్ అనేది ఎప్పటికీ నచ్చవు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారనమాట. పక్కన పెట్టేస్తే అప్పుడు మన గురువుగారు అంటారు, అవునా నీకు ఎప్పటికీ నచ్చవా, అయితే నువ్వు భవిష్యత్తులో అమెరికా వెళ్తావు. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంగ్లీష్ ఆవిడ నీకు చక్కగా ఈ ఫ్రూట్స్ని కట్ చేసి అందులో మీగడ, తేనె, పంచదార అన్నీ కలిపి వేసి నీకు ఇస్తుంది. అప్పుడు నువ్వు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి తింటావుగా అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ముకుందుడు అంటే ఇప్పుడు ఈ బుక్ రాసే టైంకి ముకుందుడు బుక్ రాస్తున్న అంతా అయిపోయింది, జరిగిపోయిన విషయాలు ఈయన రాస్తున్నారు కదా. సో అవి రాస్తున్నప్పుడు ఇది కూడా, ఈ విషయం కూడా ఏదైతే గురువు గారు చెప్పారో నువ్వు ఫ్యూచర్లో అమెరికా వెళ్తావు, అక్కడ ఇంగ్లీష్ ఆవిడిస్తుంది అనేది జరిగిందంట. సో ఆ సేమ్ విషయం జరిగినప్పుడు ముకుందుడు గుర్తు చేసుకుంటారు. అప్పుడు గురువుగారు ఇదే జోస్యం చెప్పారు, ముందుగానే చెప్పారని చెప్పేసి ముకుందుడు గుర్తు చేసుకుంటారు అన్నమాట. యోగానంద గారు అమెరికా వెళ్ళి అది నిజంగా జరిగినప్పుడు ఈ విషయం కూడా ఆయనకు గుర్తొస్తుంది ఆ టైంకి అన్నమాట. సో అలా స్ట్రాబెర్రీస్తో ఆయనకి ఒక కనెక్షన్ అనేది ఉంది మన యోగానంద గారు. మన టీము సిమ్లా విడిచి రావల్పిండి వెళ్తుందన్నమాట. ఆ రావల్పిండిలో ఒక జోడి గుర్రాల బండి ఒకటి 3 రోజుల పాటు బండిని అద్దెకి తీసుకుని అక్కడి నుంచి రావల్పిండి నుంచి శ్రీనగర్కి వాళ్ళు బయలుదేరుతారు. శ్రీనగర్ నుంచి మళ్ళీ శ్రీనగర్లో ఒక వారం రోజుల పాటు ఉండి ఆ తర్వాత రిటర్న్ అయ్యేలాగా వాళ్ళు మాట్లాడుకుంటారనమాట ఆ బండిని. అయితే శ్రీనగర్ ఏంటి అంటే మన కాశ్మీర్ యొక్క రాజధాని. సో అక్కడ వాళ్ళు ఒక వారం రోజుల పాటు స్టే చేయడానికి ప్లాన్ చేస్తారు. సో అట్లా బయలుదేరుతారు, మన బండి మీదే వాళ్ళు బయలుదేరుతారు, కాశ్మీర్కి బయలుదేరుతూ ఉంటారనమాట.
అయితే శ్రీనగర్కి బయలుదేరుతారు. ఆ దారిలో మధ్యలో వాళ్ళు వెళ్తూ ఉంటే ఇక వాళ్ళకి కొండలు, హిమాలయాలు, పర్వతాలు, లోయలు ఇట్లా చాలా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు మనోహరంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని చూసుకుంటూ ఆ బండిలో వాళ్ళు ఆ దృశ్యాలను ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ బండి ఏమో పాత బండి అనమాట, దానిదేమో సౌండ్ వస్తూ ఉంటుందంట. అది ఒకటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనమాట. అయితే వాళ్ళతో పాటు వీళ్ళు 6 టీం కదా, 6లో ఆడి ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళతో పాటు. సో ఆడి వీళ్ళ మధ్యలో మన ముకుందుడిని బాగా పొగుడుతాడనమాట. ఏమని, మా గురుదేవా, మీ సహచర్యంలో ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా బాగుంది అని చెప్పేసి చెప్తారు. చెప్తే ముకుందుడేమో మనసులో బాగా మురిసిపోతూ ఉంటాడనమాట. నేనే కదా ఈ ప్లాన్ చేసింది ఇదంతా అని చెప్పేసి. కానీ మన యుక్తేశ్వర్ గారు ముకుందుడితో అంటాడు, నువ్వు పెద్దగా మధ్యలో చెవిలో చెప్తాడు అనమాట, నువ్వు పెద్దగా ఓకే గొప్పకి పోకు, అతను ఈ దృశ్యాలకు కాదు, అతనికి ఇప్పుడు ఒక దమ్ము కొట్టడానికి అతను ఉత్సాహంగా ఉన్నాడు, దానికోసం నేను ఇలా పొగుడుతున్నాడు అంతే అని చెప్పేసి చెప్తాడు అనమాట. యోగానంద ముకుందుడు అంటాడు, ఏంటి గురుదేవ మీరేం మాట్లాడుతున్నారు, అసలు ఆడి అట్లాంటి వాడు కాదు, అసలు అతను ఏమి తెచ్చుకోలేదు కూడా, సిగరెట్స్ కానీ అట్లా దానికోసం అతను ఆరాటపడడం కాదు, మీరు మా ఫ్రెండ్షిప్ని చెడగొట్టొద్దు అని చెప్పేసి ముకుందుడు చెప్తాడు అనమాట. సరే కాసేపాగా నువ్వే చూస్తావుగా అంటారు మన యుక్తేశ్వర్ గారు అనమాట. ఇక కాసేపు ఆగిన తర్వాత అక్కడ బండి కొంచెం ఆ గుర్రాలకి వాటర్ పట్టడానికి ఒక చోట ఆపుతాడనమాట బండి అతను. ఆపినప్పుడు అక్కడ మన ఆడి వచ్చేసి, గురుదేవ నేను గుర్రం అతనితో కూర్చుంటాను, కొంచెం మంచి గాలి నాకు కావాలని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే సరే అని చెప్పేసి అంటాడు. వీళ్ళిద్దరూ వెనక బండిలో ఉండిపోతారు. అది మిగతా ఐదుగురు వెనక బండిలో క్లోజ్డ్ ఉంటుంది, అలా ఆ బండిలో ఉండిపోతారు. ముందు ఆ గుర్రం అతనితో ఈ ఆడి కూర్చుంటాడనమాట. కూర్చుని అక్కడ ఆ బండితో ఇక బయలుదేరుతారు వాళ్ళు. మళ్ళీ ఆ గుర్రాలకు వాటర్ పట్టేసి మళ్ళీ బయలుదేరితే కాసేపు ఆగి చూస్తే మన యుక్తేశ్వర్ గారు చెప్తాడు యోగానంద గారితో, చూడు నువ్వు ఇప్పుడు ఆడి ఏం చేస్తున్నాడో చూడు అంటే. సో చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ ద్వారా బయటికి తల పైకి పెట్టి చూసినప్పుడు అక్కడ ఆడి చక్కగా దమ్ము కొడతా ఉంటాడు అనమాట, రింగులుగా పోగొస్తూ ఉంటుంది. అయితే యాక్చువల్గా ఏంటి అంటే అతను తెచ్చి కూడా బండి వాడి దగ్గర ఆ సిగరెట్ తీసుకుని అతను తీసుకున్నమాట. అప్పుడు ఇక మన గురువుగారు చెప్పినటువంటి మాటకి ఈయన తల ఉంచుతారనమాట. సారీ అన్నట్టు ఈయన ఫీల్ అవుతారు. మీరు చెప్పింది నిజమే గురుదేవా, అతను దమ్ము కొడుతున్నాడు అని చెప్పేసి అతను ఒప్పుకుంటాడనమాట. అట్లా ఎక్కడికక్కడ మన గురువుగారి యొక్క మహిమ అనేది అవతల వ్యక్తి యొక్క మనసులో మాటలు పసిగట్టి ఎక్స్ప్లెయిన్ చెప్పడం అనేది మధ్యలో మన గురువుగారికి షాక్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. దీని ద్వారా మనకి అది అర్థమవుతుంది. ఇక వాళ్ళు ప్రతి రాత్రి కూడా, అంటే బయలుదేరారు కదా, నైట్ అయ్యేసరికి ఒక చిన్న సత్రం దగ్గర ఆగడం, వాళ్ళు అన్నాలు వాళ్ళే వండుకుని వాళ్ళు భోజనం చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరడము, ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారనమాట. అట్లా ముందుకి ప్రతిరోజు అలా ముందుకు వెళ్తూ నదులు, లోయలు, రకరకాల గజిబిజి సందులు, గజిబిజి ప్లేసెస్ ఇవన్నిటిని దాటుకుంటూ వాళ్ళు ప్రతిరోజు రాత్రి ఒక నాటు సత్రాల దగ్గర ఆగి అక్కడ బస చేసి వాళ్ళు అన్నాలు వండుకుని తిని రెస్ట్ చేసుకుని ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ మన గురువుగారు మాత్రం మన ముకుందుడిని మాత్రం రక్షిస్తూనే ఉన్నారనమాట. ఎట్లా అంటే ఆయనకు ఆల్రెడీ కొంచెం ఇప్పుడే జబ్బు చేస్తుంది, పథ్యం చేయాలి కదా. సో పథ్యం చేయాలి కాబట్టి ఆ పథ్యం తగ్గట్టు ఈయన అడ్వైస్ చేయడము అండ్ నిమ్మరసం తాగాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టడము, ఇలాంటివన్నీ కూడా మన గురువుగారు ముకుందుడి పట్ల జాగ్రత్తగానే ఉంటున్నారనమాట. అలా జాగ్రత్తగా ఉండటం వల్ల నీరసంగా ఉన్నప్పటికీ ముకుందుడికి త్వరగా కోలుకోవడం అనేది జరిగిందనమాట. వీళ్ళకి ఈ బడలిక అలసట అనేది లేకుండా కోలుకుంటున్నారు. ఎందుకంటే పథ్యం చేయడము, ఆ నిమ్మరసం తాగడము అదంతా కూడా జరుగుతూనే ఉంది కాబట్టి. మన టీము మధ్య కాశ్మీర్కు చేరుకుంది. ఆ మధ్య కాశ్మీర్కి వెళ్ళంగానే
దారిలో అటు ఇటు కూడా పొడుగాటి చెట్లు వీళ్ళకి స్వాగతం పలికినట్లుగా అనిపించిందంట. అయితే అక్కడ శ్రీనగర్లో దిగి ఒక సత్రంలో వాళ్ళు రూమ్స్ తీసుకుని అక్కడ కొన్ని రోజులు ఉండడం జరిగింది. ఆ సత్రంలో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినప్పటికీ వాళ్ళు కింద ఉన్నటువంటి నూతిలో వాటర్ తెచ్చుకుని ఫ్రెష్ అవ్వడం అనేది జరిగేది. సో అట్లా వాళ్ళు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. అలా కొన్ని రోజులు ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా విజిట్ చేశారనమాట. అలా మొట్టమొదటిగా వాళ్ళు యాత్ర చేసినటువంటి ప్లేస్ ఏంటి అంటే శంకరాచార్య గారు యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయం. సో ఆ ఆలయాన్ని ఆయన కొండ అంచున ఉందన్నమాట. ఆ ఆలయం చూస్తున్నప్పుడు ఈయనకి సమాధి స్థితిలోకి ఆయన వెళ్ళిపోతారు. సో సమాధి స్థితిలోకి వెళ్ళి అక్కడ ఏమనిపిస్తుందంటే ఈ ఆలయము వేరే ఈయన ఏదో ఒక ఆశ్రమంగా మారిపోయినట్లుగా ఈయనకి అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ ఊహ తర్వాత ఆయన తర్వాత అమెరికా వెళ్తారనమాట. అమెరికా వెళ్ళినప్పుడు ఆ అమెరికాలో అక్కడ లాస్ ఏంజల్స్లో ఆయన ఒక కొండ అంచున ఒక ప్లేస్ చూసినప్పుడు ఆ ప్లేస్ అనేది ఈయనకి వెంటనే ఈ శంకరాచార్య యొక్క ఆలయం అనేది ఆయనకి గుర్తొస్తుంది అనమాట. సో ఇదే కదా నాకు అప్పుడు కనిపించింది. నేను ఆ శంకరాచార్య ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు అమెరికాలో ఉన్న ఈ ప్రదేశమే నాకు కనిపించింది నా సమాధి స్థితిలో అని చెప్పేసి ఆయనకి గుర్తొస్తుంది అనమాట మనం యోగానంద గారికి. సో అలా ఫస్ట్ ఆ యాత్ర అనేది ఆ శంకరాచార్య యాత్ర చేసిన తర్వాత రెండవ యాత్ర వాళ్ళు గుల్మార్గ్ అంటే పూలదారులు అనే ప్లేస్కి వాళ్ళు వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో గుల్మార్గ్లో వీళ్ళకి గుర్రాలు అనేది ఫస్ట్ ఆయన అక్కడ చూస్తారు. ఆ గుర్రాల మీద స్వారీ అనేది మొట్టమొదటిగా అక్కడే మన ముకుందుడు చేస్తారనమాట. ఇక్కడ ముకుందుడేమో ఒక గుర్రం మీద ఎక్కుతారు, తర్వాత ఇంకొక గుర్రం మీద రాజేంద్ర ఎక్కుతారనమాట. సో వీళ్ళిద్దరూ ఒక గుర్ర పందెం అనేది పెట్టుకుంటారు అక్కడ ప్లేస్లో. ఇది రాజేంద్ర ఎక్కిందేమో చిన్న గుర్రము, ముకుందుడు కొంచెం పర్వాలేదన్నమాట. అయితే వాళ్ళిద్దరూ ఇక పందెం పెట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అదొక పోటీ అనమాట. అక్కడ ఒక పోటీ అనేది ఏర్పడిపోయింది. ఆ పందెంలో వాళ్ళకి బాగా ఎక్కువగా నేను గెలవాలన్నట్టుగా వాళ్ళు పోటీ పెడుతున్నారు. అట్లా వాళ్ళు వెళ్తూ ఉండగా దారి మధ్యలో వాళ్ళకి పుట్టగొడుగులు అడవి అనేది ఒకటి కనిపించిందంట. అది చూసి తర్వాత ఇంకా మంచు ప్రదేశం అంటే హిమాలయాల యొక్క చుట్టూ ఆయనకి గమనించింది. సో ఈ పందెం ఒక పక్క నుంచి, ఆ టెన్షన్ ఒక పక్క నుంచి ఉంటే ఈ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, కళ్ళకి విందులు, నాకు కనులు విందుగా ఉంది ఈ ప్రదేశాలని చెప్పేసి ఈయనకి హ్యాపీగా ఉంది. ఆ కొండలన్నీ ఎలా ఉన్నాయంటే ఎలుగుబంట్లు, పెద్ద ఎలుగుబంట్లు ఇలా పడుకుంటే ఎలా అయితే పర్వతం ఉంటుందో అట్లా ఎలుగుబంట్లు పేర్చినట్టుగా ఆయనకి ఆ కొండలన్నీ అట్లా అనిపించిందంట. సో వాటన్నిటినీ చూసుకుంటూ వాళ్ళు అక్కడ బాగా మంచు అనేది దట్టంగా మీద పడిపోతుందన్నమాట. ఇక వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కదా పందెం పక్కన పెట్టేసి వెళ్ళిపోయి అక్కడ మంచులో ఫ్రెండ్స్ అందరూ కూడా దొర్లుకుంటూ హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేశారంట. వాళ్ళు పెద్ద కోట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ చలిని కొంతవరకు వాళ్ళు తట్టుకోగలిగారనమాట. సో అట్లా వాళ్ళు అక్కడ మంచుని వాటన్నిటినీ కూడా బాగా ఎంజాయ్ చేశారు. రెండు చూసిన తర్వాత మూడవ విహారయాత్ర శ్రీనగర్లో వీళ్ళు చేసినటువంటి మూడవ విహారయాత్ర ఎక్కడికి అంటే జహంగీర్ చక్రవర్తి గారు నిర్మించినటువంటి విలాస ఉద్యానవనాలు. ఎక్కడ నిర్మించారు ఆయన అంటే 2 ప్లేసెస్లో నిర్మించారనమాట. ఒకటి నిసాత్, ఇంకోటి షాలిమర్ మరియు నిసాత్ అనే ప్రదేశాల్లో మనకి జహంగీర్ గారు 2 ఉద్యానవనాలు, విలాసమైనటువంటి ఉద్యానవనాలు నిర్మించారు. వాటిని విజిట్ చేశారనమాట. అయితే ఈ రెండిట్లో కూడా నిసాత్ దగ్గరికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఏంటి ఈ ఉద్యానవనాల ప్రఖ్యాత ఇంపార్టెన్స్ ఏంటి అంటే మామూలుగా జలపాతాలు ఉంటాయి కదా, ఆ జలపాతాలు పైనుంచి కిందకి పడుతూ ఉంటాయి. అయితే మన జహంగీర్ గారు ఒక మిషనరీస్ని యూజ్ చేసి ఆ జలపాతాల మీద ఒక పురాతనమైనటువంటి భవనాన్ని నిర్మించారనమాట. అక్కడ ఉంది. సో ఆ భవనంలో లోపలికి కూడా ఈ జలపాతం యొక్క నీళ్లు రూమ్స్లో కూడా వెళ్ళేలాగా డిజైన్ చేశారనమాట. సో అట్లా అందులోకి వెళ్ళి మళ్ళీ చివరికి ఏమో ఒక సరస్సులో అవి ఎండ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. అయితే
ఇంకా ఇక్కడ రకరకాల పూలు, గులాబీలు కావచ్చు, మల్లెపూలు కావచ్చు, ఇంకా చెర్రీ సంబంధించినటువంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి, వాటి చెట్లు, ఇలా సైప్రస్ చెట్లు, ఇలా రకరకాల చెట్లు అన్నమాట. తులిప్స్ అండ్ ఇంకా చాలా మనకి అద్భుతమైనటువంటి పూలు ఉద్యానవనాలు అక్కడ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా వీళ్ళు దర్శించడం జరిగింది. అయితే యాక్చువల్గా వీళ్ళకి ఇంకా వాటితో వాళ్ళకి సాటిస్ఫై కాదు. ఇంకా ఏంటి అంటే వీళ్ళకి కలకత్తాలో, మన యోగానంద గారు కలకత్తా కదా వాళ్ళ ప్రదేశం. సో కలకత్తాలో ద్రాక్ష, కాశ్మీర్ ద్రాక్ష అనేది ఫేమస్ అంట కలకత్తాలో. సో వీళ్ళు అక్కడ కాశ్మీర్కి వెళ్తున్నాము అంటే వీళ్ళ యొక్క ఊహ ఏంటి, ఓకే అక్కడ ద్రాక్ష తోటలు ఉంటాయి, వాటిని మనం చూస్తాము, అవి తింటాము అక్కడికి వెళ్ళిన తర్వాత అనే ఉత్సాహం అనేది వాళ్ళకి అందరికీ ఉంది. సో అక్కడేమో అక్కడ చూస్తే ఆ ద్రాక్ష తోటలే కనిపించట్లేదు అనమాట. ఈ మన ముకుందుడేమో రాజేంద్రని, అంటే రాజేంద్ర చెప్తాడు అక్కడ మనకి ద్రాక్ష తోటలు ఉంటాయని చెప్పేసి, అందుకనే ముకుందుడేమో రాజేంద్రని, అబ్బో మనం చాలా ద్రాక్ష తోటలు చూసేసాంగా, మనం బాగా కడుపు నిండా తినేసాంగా, ఇప్పుడు నేను నడవలేకపోతున్నాగా అని చెప్పేసి వెటకారంగా చెప్తా ఉండేంట. అయితే రాజేంద్ర ఏమో డిసప్పాయింట్ అవుతాడు, అరే ఏంటి అని. అయితే వీళ్ళకి అక్కడ కనుక్కుంటే వీళ్ళకి అర్థమైంది, తెలిసింది ఏంటి అంటే ద్రాక్షతో వీళ్ళు ఎక్కడున్నారు, మధ్య కాశ్మీర్లో ఉన్నారు. కానీ ఈ ద్రాక్ష తోటలు ఎటువైపు ఉంటాయంట, పడమట వైపు. సో ఆ మధ్య కాశ్మీర్ వీళ్ళు ఉన్నారు, కానీ పడమట కాశ్మీర్లో ఈ ద్రాక్ష తోటలు అక్కడ ఉంటాయి అనేది తెలిసిందనమాట. ఇక టెస్ట్ చేసేదేం లేక అక్కడ ఫేమస్, ఆ మధ్య కాశ్మీర్లో ఫేమస్ అయినటువంటి రబ్డీ తిని వాళ్ళు సరిపెట్టుకోవడం జరిగిందనమాట. ఈ రబ్డీ ఏంటి అంటే పాలని బాగా గడ్డ కట్టించి దాని మీద పిస్తా పప్పుతో ఒక గుండ్లు చేసేసి దాన్ని ఐస్ క్రీమ్ లాగా తీసుకోవడం, తింటాం అనమాట అది. సో అది అక్కడ ఫేమస్. సో అది తిని వాళ్ళు హ్యాపీ అయ్యారనమాట. ఇక మన ముకుందుడి యొక్క బృందము 4వ ప్లేస్ ఏంటి అంటే షికారాలోకి దగ్గరికి వెళ్ళారనమాట. ఏంటి షికారా అంటే పడవలు, ఆ పడవల్లోనే ఎర్ర కాసిదాలతో నిర్మించినటువంటి గుడ్డ పందిళ్ళు గల నావ ఇళ్ళు ఉంటాయి అన్నమాట. అక్కడికి వాళ్ళు వెళ్ళారు. సో ఆ నావ ఇళ్లల్లో వాళ్ళు చాలా సరస్సులు తిరిగారు. అక్కడే మనకి ఆ సరస్సులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ దాల్ సరస్సు ఉంటుంది. ఆ దాల్ సరస్సు చుట్టూ ఒక సాలెడు గూడులాగా చాలా అనేకమైనటువంటి కాలువలు ఉంటుందన్నమాట. సో ఈ కాలువలు, ఈ సరస్సు మొత్తాన్ని చాలాసార్లు వాళ్ళు తిరిగేశారనమాట ఆ షికారాల్లో. ఇక తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి కనిపించింది ఇంకా ఏంటి అంటే నీటి మీద తేలే ఉద్యానవనాలు. సో ఆ నీటి మీద తేలుతూ ఉద్యానవనాలు కనిపిస్తున్నాయంట. ఇంకా కూరగాయలు, పుచ్చకాయలు మరియు కూరగాయల యొక్క తోటలు అనేది ఆ సరస్సుల్లోనే అక్కడే పండిస్తున్నారు. ఆ సరస్సుల్లో పండిస్తున్నారు, భూమి మీద కాదనమాట. సో నీళ్ల మధ్యలో కొన్ని తోటలు, ఆ పుచ్చకాయల తోటలు, కూరగాయల తోటలు కనిపిస్తున్నాయి. అక్కడ పండిస్తున్నారు రైతులు, అక్కడక్కడ రైతులు కనిపిస్తున్నారు అనమాట. సో అట్లా అదంతా ఒక ఆశ్చర్యం అనమాట, విడ్డూరం, ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన, ఒక అద్భుతంగా వాళ్ళకి అవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మన ముకుందుడు మనసులో మెదిలింది ఒకటేంటి అంటే అసలు అంటే ఇవన్నీ చూశారు. ఆ తర్వాత ఆయన ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా ప్రదేశాలు చూశారు, అమెరికా వెళ్ళారు, చాలా వెళ్ళిన తర్వాత ఈయనకి మనసులో ఒకటే అనిపించిందంట, అసలు కాశ్మీరుని ప్రపంచంలోకెల్లా అందమైన ప్రకృతి దృశ్యాలు గల ఒక ఊరుగా ఎందుకు చెప్తారు అనేది, ప్లేస్గా ఎందుకు చెప్తారు అనేది ఈయనకి అర్థమవుతుంది అనమాట. సో కాశ్మీర్ అనేది ప్రపంచంలోకెల్లాను అందమైన ప్రకృతి దృశ్యాలు గల ప్లేస్గా ఈయన అభివర్ణిస్తారు. ఇక్కడ ఎట్లా ఈయనకి అనిపిస్తుందంట, ఒక కాశ్మీర్ అనేది ఒక అమ్మాయి, ఒక పట్ట మనిషి, ఒక రాణి అయితే ఆ కాశ్మీర్ రాణికి కిరీటాలు ఏంటి అంటే పర్వతాలన్నీ కిరీటాలుగా ఉంటాయి అన్నమాట. ఈ సరస్సులు ఉన్నాయి కదా, దాల్ సరస్సు, ఇవన్నీ ఇలాంటి సరస్సులన్నీ కూడా పూల అంటే ఒక హారాల్లాగా అన్నమాట, హారాలుగా
ఉంటాయి కాశ్మీర్కి. అండ్ పూలు ఏంటి అంటే రకరకాల పూలు ఉన్నాయి, చాలా రకరకాల పూలు, గసగసాల చెట్లు కానీ, చెర్రీ చెట్లు కానీ, పూలు, తులుపు చెట్లు, అబ్బో అన్ని రకాల పూలు, అవన్నీ కూడా పాదరక్షలుగా ఉన్నాయంట కాశ్మీర్ పట్టణానికి. ఇంకా ఈయన ఇంకేం చెప్తారు అంటే మన కాశ్మీర్లో సరస్సులు అనేవి, కాశ్మీర్లో ఉన్నటువంటి సరస్సులు అనేవి కన్నెలు, అందమైనటువంటి కన్నెలు అయితే ఈ అందమైన కన్నెల లాంటి సరస్సులకి హిమాలయాలు ఎలా ఉంటాయంటే కాపుదల, వాటిని సంరక్షించే, ఆ కన్నెల్ని సంరక్షించే ఒక ప్రొటెక్టర్స్గా హిమాలయాలు ఉంటున్నాయంట. సో ఇట్లా ఈయనకి మనసులో అనిపించినటువంటి కవితలు, భావాలు ఇవన్నీ కూడా మన ముకుందుడు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఈ ఒకవేళ సపోజ్ ఈ ఒక ప్రకృతి దృశ్యాల పోటీలో, అందమైన దృశ్యాలు అనే పోటీలో ఫస్ట్ బహుమతి ఇవ్వడానికి ఏ 2 ప్లేసెస్ని ఉంచితే బాగుంటుంది అని చెప్పేసి ఒకవేళ డిసిషన్ వస్తే మన ముకుందుడు ఏమంటాడు అంటే కాశ్మీర్లోని సరస్సులు మరియు మెక్సికోలోని జోకిమిల్కో మరియు కాశ్మీర్లోని సరస్సులు, ఈ రెండుని ప్రథమ బహుమతికి, ఫస్ట్ ప్రైజ్కి నిలబెడతాను నేను అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో అంత ఇంపార్టెంట్ కాశ్మీర్లోని సరస్సులు కానీ అవన్నీ కూడా అని ఈయన ఉద్దేశం అనమాట. కాశ్మీర్లో ప్రజలు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు చాలా అందంగా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ యొక్క కలర్ కూడా అమెరికన్లు ఏ విధంగా తెల్లగా ఉంటారో ఆ విధంగా ఉంటారంట. అండ్ కళ్ళు వచ్చేసి నీలి రంగులో ఉంటాయి, హెయిర్ కూడా గోధుమ రంగులో, లైట్ గోధుమ రంగులో అలా ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళ డ్రెస్సింగ్ కనుక ఫ్యాషన్గా వేసుకుంటే వాళ్ళు సేమ్ మన అమెరికన్లు లాగానే కనిపిస్తారంట కాశ్మీర్ ప్రజలు. ఇంకా ఈ కాశ్మీర్ ప్రజలు అంటే అది పైన ఉన్న ప్రాంతము, తర్వాత కొంచెం కిందకి వస్తున్నప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతూ కనిపిస్తుంది అనమాట. మన ప్రజల యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక అట్లా చాలా కొన్ని వారాల పాటు కాశ్మీర్ మొత్తం చూసిన తర్వాత ఇక సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చినాయి. ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇక కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, ముకుందుడు కాలేజీకి వెళ్ళాలి కదా. సో కాలేజీకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మన ముకుందుడు శ్రీరాంపూర్ బయలుదేరడానికి రెడీ అయిపోతాడు అనమాట. కానీ మన యుక్తేశ్వర్ గారు, కనాయి, ఆడి వీళ్ళు మాత్రం కాశ్మీర్లోనే కొంతకాలం ఉండాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కానీ ముకుందుడు మాత్రం కాశ్మీర్ నుంచి కలకత్తా, శ్రీరాంపూర్కి వెళ్ళిపోవడానికి బయలుదేరేస్తారనమాట, కాలేజ్కి వెళ్ళిపోవడానికి. సో ఇది అంటే యాక్చువల్గా ఇంకా మన ఈ మేము కాశ్మీర్ వెళ్ళాము అనే చాప్టర్ అవ్వలేదు. దీని యొక్క పార్ట్ 2 ఉంది. నెక్స్ట్ వీడియోలో మనకి దీని యొక్క పార్ట్ 2 చూద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.